నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఎవరి కీర్తన తెలుగులో ప్రచారం, ఎమ్మెల్యేగా విజయం. తను పుట్టిన గడ్డ మీద ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు చూసి చలించిపోయారు కీర్తన సంపత్. ఉద్యోగం వదులుకొని మరీ ఆ ప్రాంత మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అక్కడితో ఆగితే అందరిలా తన ప్రయాణము కేవలం తమిళనాడు రాజకీయాలకే పరిమితమయ్యేది. కానీ ఎన్నికల్లో భాగంగా స్థానికుల్ని ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రచారం చేశారేమే. దాంతో ఎవరి అమ్మాయి అంటూ వెతికేస్తున్నారు. కీర్తన ఓ సామాన్య యువతి, మధ్యతరగతి కుటుంబం, రాజకీయ మూలాలే లేవు. అయినా పాలిటిక్స్ లోకి వచ్చారు. కారణం తన చుట్టూ ఉన్న పరిస్థితులే. విరుదునగర్ జిల్లాలోని ఛత్రిరెడ్డియపట్టి ఈమెది. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. తర్వాత పాండిచేరి యూనివర్సిటీలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. డేటా అనలిస్ట్ గా ఆమెకున్న నైపుణ్యాలు పొలిటికల్ కన్సల్టెంట్ గా అవకాశాలు తెచ్చిపెట్టాయి. అలా ప్రశాంత్ కిషోర్ బృందంలో చేరారు ఈమె. తర్వాత గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు కీర్తన. 2021 ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ కోసం పనిచేశారు. చివరగా హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లీడ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే తెలుగుపై పట్టు సంపాదించారు. ఈ ఉద్యోగ నేపథ్యం నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఎంతమంది నాయకుల గెలుపుని తెర వెనుకుండి నడిపిస్తున్నా సొంత జిల్లాకు ఏం చేయలేకపోతున్నా అన్న ఆలోచనలో పడేసింది. నేను పుట్టి పెరిగిన జిల్లాలో ఎటు చూసినా సమస్యలే. దేశానికే బాణసంచ రాజధాని శివకాశి. ఇక్కడ జరిగే అగ్ని ప్రమాదాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు చాలానే. తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా కరువే. డిగ్రీ, ఇంజనీరింగ్ చదివి యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిందే. అలా వెళ్లడం ఇష్టం లేని వాళ్ళు చిన్న దుకాణాలు పెట్టుకొని టాక్సీ డ్రైవర్లుగా స్థిరపడటం చూసా. అంతెందుకు, నేను అలా వెళ్లిన దాన్నే. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలన్నదే నా ప్రయత్నం. అందుకే ఉద్యోగం మానేసి సొంతూరుకు వచ్చేసా. సామాజిక మాధ్యమాల నిర్వహణపై నాకున్న పట్టును ఆసరాగా చేసుకొని స్థానిక సమస్యల గురించి వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టా. ఎన్జిఓలతో పనిచేస్తూ విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు నేర్పే శిక్షణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి కీర్తన అనతి కాలంలోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకున్నారు. ఆ ఫాలోయింగ్ ని చూసే తమిళగ వెట్రి కలగం పార్టీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ను ఆమెకు ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కీర్తన తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ప్రచార కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడి సంబంధిత వర్గాన్ని ఆకట్టుకున్నారు కూడా. తాజా ఎన్నికల్లో ప్రత్యర్థిపై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈమె. శివకాశీలో పోటీ చేసి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా కీర్తననే. మరి తను అనుకున్నది సాధించాలని కోరుకుందాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.